One University Degree Semester 1, new syllabus effective from 2025-26, Unit 1, Prose, topic, The Apology of Socrates, written by Plato. సో ఇది ఫేమస్ గ్రీక్ ఫిలాసఫర్ ప్లేటో రాసింది ఇది. సో అతను సోక్రటీస్ యొక్క శిష్యుడు. సో ఇది అపాలజీ అంటే ఇప్పుడు మనం అనుకున్న మోడర్న్ సెన్స్ లో ఇప్పుడున్న మీనింగ్ క్షమాపణ అని అర్థం. కానీ అలా కాకుండా ఇది గ్రీక్ లో అపాలజీ అంటే డిఫెన్స్ అని అర్థం. రక్షించుకోవడం, తనంతా రక్షించుకోవడం చేసిన వాదన అని అర్థం. సో సోక్రటీస్ తన పనిని, తన యొక్క ప్రిన్సిపల్స్ ని కరెక్టే అని చెప్పేసి ఒక ట్రయల్లో విచారణలో అథెన్స్ లో 399 BCEలో జరిగిన విచారణలో తాను వాదిస్తాడనమాట. అది డిఫెన్స్. సో ఇప్పుడు అపాలజీ అంటే మనం డిఫెన్స్ అని మీనింగ్ అర్థం చేసుకోవాలి, నాట్ క్షమాపణ అని కాకుండా. సో ఇది సో తనకు రక్షణగా తనను కాపాడుకోవడానికి చేసిన ఒక వాదన అన్నది. సో ఇది ప్లేటో అపాలజీ ఆఫ్ సాక్రటీస్. ఇది బెంజమిన్ జావెట్ ట్రాన్స్లేషన్. ఆ ట్రాన్స్లేషనే మనం చదువుకున్నాము. ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేశాడు బెంజమిన్ జావెట్. సో ఇందులో క్యారెక్టర్స్ ఏం జరుగుతాం? సాక్రటీస్ ఇతను ఒక మెయిన్ స్పీకర్, అతనే డిపెండెంట్ వాది. తను చేసిన వాదన మనం ఇందులో చూస్తాము, డిపెండెంట్ వాది. అలాగే ఫిలాసఫర్ ఇతను. సో మెలిటస్, ఎరిటస్, లైకాన్ ఈ ముగ్గురు వ్యక్తులు సాక్రటీస్ పైన నేరాన్ని మోపినవారు. అందులో చీఫ్ అక్యూజర్, ముఖ్యంగా నేరాన్ని మోపినవాడు మొదటి వ్యక్తి అతను మెలిటస్. ఇతను నేరం మోపిన వ్యక్తి ఫిర్యాది. సో ఈ ముగ్గురు సోక్రటీస్కి వ్యతిరేకంగా ఫిర్యాదు చేశారు, అతన్ని విచారణకు పిలిపించారు. సో ఇతను ఎనిటస్ ఏమో పొలిటీషియన్, లైకాన్ ఏమో ఒక వక్త అండ్ అరైటర్. సో ఈ ముగ్గురు ఈ నేరాన్ని మోపినందున సోక్రటీస్ విచారణకు హాజరు కావాల్సి వస్తుంది. సో ఆ విచారణలో అతను తన వాదాన్ని వినిపిస్తాడు. అందుకే అది అపాలజీ ఆఫ్ సాక్రటీస్. సో ఈ డిఫెన్స్. షెఫరాన్ అనేవాడు సోక్రటీస్ యొక్క ఫ్రెండ్. ఇతను అరాకిల్ అట్ డెల్ఫీ దగ్గర ఉన్న అరాకిల్ నుంచి తీసుకొచ్చిన ఒక విషయాన్ని చెప్తాడు. సో అది సాక్రటీసే ఇక్కడ అందరికంటే తెలివైన వాడన్న విషయాన్ని చెప్తాడు. అతను సోక్రటీస్ యొక్క ఫ్రెండ్ షెరఫాన్. జ్యూరీ ఆఫ్ ఎథెన్స్. సో ఇక్కడ ఈ అథెన్స్ నగరంలో ఉన్న 500 మంది పౌరులు జ్యూరర్స్ గా ఉంటారు. వాళ్ళు ఈ సాక్రటీస్ గిల్టీయా కాదా అనేది ఓట్ చేస్తారు. అలాగే ప్లేటో సాక్రటీస్ యొక్క శిష్యుడు. సో ఇతను ట్రయల్లో సైలెంట్ అబ్జర్వర్. అతను ఆ ట్రయల్ అంతా విని అతనంతా కూడా రికార్డ్ చేస్తాడు సాక్రటీస్ యొక్క. ఆ రికార్డే మనకి ఇప్పుడు అవైలబుల్ గా ఉంది. సాక్రటీస్ పైన 2 ఆరోపణలు చేస్తారు, 2 ఆరోపణలు ఎదుర్కొంటాడు. అందులో మొదటిది కరప్టింగ్ ద యూత్ ఆఫ్ ఏథెన్స్. సో అథెన్స్ లో ఉన్న యూత్ యొక్క మైండ్స్ ని ఇతను పాడు చేస్తున్నాడు, యువతను పాడు చేస్తున్నాడు, మొదటి ఆరోపణ. రెండో ఆరోపణ ఇంపైట్ అంటే దేవుడి పట్ల ఎటువంటి ఇతనికి రెస్పెక్ట్ లేదు అని ఒక ఆరోపణ. గాడ్ పట్ల, ఇతనికి రిలీజియన్ పట్ల, మతం పట్ల ఎటువంటి నమ్మకము, రెస్పెక్ట్ లేదని ఈ 2 ఆరోపణలు సాక్రటీస్ ఎదుర్కొంటాడు. అది తాను ఎలా వాదిస్తాడు, తనను కాపాడుకోవడానికి ఏ విధంగా వాదన చేస్తాడని నేను చూద్దాం. సో అబౌట్ ద ఆథర్, ప్లేటో 427-3% BC. ఇతను యాన్షియంట్ పురాతన గ్రీక్ రాజ్యంలోని గొప్ప ఫిలాసఫర్స్ లో ఇతను కూడా ఒకడు. అలాగే ఇతను సాక్రటీస్ యొక్క శిష్యుడు, అరిస్టాటిల్ యొక్క గురువు. సో ఇందులో మనం ఇప్పుడే తెలుసుకున్నది అపాలజీ అంటే క్షమాపణ అని మోడర్న్ సెన్స్ లో ఉన్న అర్థం కాదు, ఇది డిఫెన్స్ స్పీచ్. సో తను చేసిన వాదన అని, తను రక్షించుకోవడం చేసిన వాదన అని మనం గమనించాలి. ఇది వెరీ ఇంపార్టెంట్. 399లో జరిగింది. అలాగే ప్లేటో ట్రయల్లో ఉన్నాడు అతను, అదంతా కూడా అతను రికార్డ్ చేశాడు. సాక్రటీస్ తను జీవించిన కాలంలో ఎటువంటి రాతపూర్వకంగా ఏమీ అతను రాయలేదు. అలాగే అతని టీచింగ్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయంటే అతని యొక్క స్టూడెంట్స్ ప్లేటో, గ్రెనఫన్ వారి రచన ద్వారానే అతని యొక్క టీచింగ్స్ మనకి అవైలబుల్ గా ఉన్నాయి. సో ఈ ప్రజెంట్ టెక్స్ట్ బెంజమిన్ జావెట్, ఇప్పుడు మనం చూసిన ఒక బుక్ కవర్ అది. అలాగే బెంజమిన్ జావెట్ అతను ఇంగ్లీష్ లోకి అనువదించాడు. సో ఇది ఈ సాక్రటీస్ యొక్క పిక్చర్. సాక్రటీస్ లో 3 మెయిన్ అక్యూజర్స్, 3 వ్యక్తులు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు చేసిన 3 వ్యక్తులు ఎవరు? మెలిటస్, యానటస్, లైకాన్. ఈ 3 వ్యక్తులు. ఇందులో మెలిటస్ అనేవాడు ముఖ్యమైన ఫిర్యాదుదారు, చీఫ్ అక్యూజర్ ఇతను. సో వీరు ఏమని నేరాన్ని మోపారు ఇతని పైన అంటే 2 నేరాలు మోపారు, 2 ఫోల్డ్. ఏంటి అవి? ఒకటి కరప్టింగ్ ద యూత్ ఆఫ్ అథెన్స్ నగరంలో ఉన్న యువతను అతను
నాశనం చేస్తున్నాడు, కరప్ట్ చేస్తున్నాడు, వాళ్ళ మైండ్స్ పాడు చేస్తున్నాడు ఒకటి. అలాగే ఇతను ఇప్పుడున్న సాంప్రదాయాన్ని వ్యతిరేకంగా ప్రశ్నలు లేవనెత్తుతూ అధికారానికి వ్యతిరేకంగా జనాలు కూడగడుతున్నాడని ఒక ఆరోపణ. అలాగే సెకండ్ ఆరోపణ, రెండవ ఆరోపణ ఇంపైటీ. దేవుడి పట్ల, గాడ్స్ పట్ల, అథెన్స్ లో ఉన్న దేవుళ్ళ పట్ల ఇతనికి నమ్మకం లేదు, డిడ్ బిలీవ్. అలాగే అతను కొత్త దేవుళ్ళను పరిచయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు అనేది రెండో ఆరోపణ. ఈ రెండు ఆరోపణల పైన విచారణ జరుగుతుంది. సో ఇందులో దీన్ని బట్టి మనకి అథేనియన్ లీడర్స్ సోక్రటీస్ యొక్క మెథడ్, సోక్రటీస్ మెథడ్ ఏంటి? క్వశ్చనింగ్. సో క్వశ్చనింగ్, ప్రశ్నించడం నేర్పడమే సోక్రటీస్ యొక్క మెథడ్. సో ఆ సోక్రటీస్ మెథడ్ ని వీళ్ళు నచ్చక అతని పైన ఈ నేరాల్ని ఆరోపిస్తారు, ఈ రెండు నేరాల్ని ఆరోపిస్తారు, నేరాల్ని మోపుతారు. సో ఇందులో తన డిఫెన్స్ లో తనను రక్షణ చేసుకున్న తనను తను కాపాడుకోవడానికి చేసిన వాదన మనకి చూపిస్తారు. ఇందులో తాను ఎవరిని కరప్ట్ చేయలేదని, అలాగే ఒకవేళ తాను చేస్తే తనను సరైన కరెక్ట్ గా చేయాలని, సరిదిద్దాలని కానీ పనిష్మెంట్ ఇవ్వకూడదని చెప్తున్నాడు. అలాగే అతను ఏం ఆరోపణ చేస్తాడంటే, తాను రెండవ ఆరోపణ ఏంటి? ఇంపైటీ. ఓకే, సో డిడెంట్ బిలీవ్ గాడ్స్ అనేది, దేవుని పట్ల ఇతనికి నమ్మకం లేదు అనేది. కానీ తాను దేవుని నమ్ముతాను, డివైన్ పవర్స్ నమ్ముతారు, ఆ శక్తులు నమ్ముతాను. తన యొక్క మిషన్, తన యొక్క లక్ష్యం ఏంటి అంటే గాడ్ అపోలో దేవుడు ఇచ్చిన దాన్ని నేను నెరవేర్చిన. సో అపోలో దేవుడు ఏం చేశాడు? అతన్ని అక్కడ అరకిల్ డెల్ఫీ ఏం డిక్లేర్ చేసింది? వైజెస్ట్ మ్యాన్, ఇతనే ఇక్కడ తెలివికలవాడు అని డిక్లేర్ చేసింది. సో అది సోక్రటీస్ ఏం క్లెయిమ్ చేస్తున్నాడంటే, తను విజ్డమ్ లైస్ ఇన్ నోయింగ్ హిస్ ఓన్ ఇగ్నోరెన్స్. సో తన విజ్డమ్ ఏంటి, తన పాండిత్యం ఏంటి, తన యొక్క తెలివి గొప్పతనం ఏంటి అంటే తనను తాను తెలుసుకోవడం. లైస్ ఇన్ నోయింగ్ హిస్ ఓన్ ఇగ్నోరెన్స్, తాను ఎంత అజ్ఞానాన్ని తెలుసుకోవడమే తన యొక్క విజ్డమ్ అని చెప్తున్నాడు. అండ్ ఇన్ క్వశ్చనింగ్ అదర్స్ హూ ఫాల్స్లీ థింక్ దే ఆర్ వైజ్. ఇంకేంటి, ఎవరైతే తమకు తాము తెలియగలవారు, పండితులు అని అనుకుంటారో వాళ్ళని ప్రశ్నించడమే తన యొక్క విధి అంటాడు. సో ఫాల్స్లీ థింక్ దే ఆర్ వైజ్. సో వాళ్ళు తప్పుగా తాము గొప్పవారము, తాము తెలియగలవారం అని భావించిన వాళ్ళని ప్రశ్నించడం ఇతని యొక్క పని. సోక్రటీస్ ఏమని ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే, ద అరకిల్ అట్ డెల్ఫీ డిక్లేర్డ్ హిమ్ ద వైజెస్ట్ మ్యాన్. ఎప్పుడైతే అరకిల్ అట్ డెల్ఫీ అంటే, డెల్ఫీ అనేది ఒక సాంక్చురీ, హోలీ ప్లేస్. ఈ హోలీ ప్లేస్ ఒక పర్వత ప్రాంతంలో ఉంది. ఈ పర్వత ప్రాంతంలో ఇక్కడ అరకిల్ అంటే ఇక్కడ ఒక ప్రీస్టెస్, 50 years ఉమెన్ అక్కడ ప్రీస్టెస్ గా ఉంటుంది. ఆమె అపోలో గాడ్, అపోలో దేవుడు ఇచ్చిన ఒక భవిష్యవాణిని, ప్రొఫెసీని తెలియజెప్తుంది. సో అక్కడ ఏం చెప్పారంటే, అతను ఇక్కడ వైజెస్ట్ మ్యాన్ అని, అందరికంటే తెలియగలవాడు అని ప్రకటించు. సో అది విన్నప్పుడు ఇతనికి దాని గురించి అతను చాలా పజిల్ అయ్యాడు, ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే అతను తనకు తాను ఎప్పుడు కూడా వైజ్ గా, తెలియగలవాడిగా పరిగణించుకోలేదు. సో టు టెస్ట్ ద అరకిల్స్ వర్డ్స్ he began questioning politicians, poets and craftsmen. ఎప్పుడైతే అరకిల్స్ వర్డ్స్ విన్నాడో, ఆ భవిష్యవాణి యొక్క వర్డ్స్ విన్న తర్వాత ఇది ఎంతవరకు నిజమో తెలుసుకోవడానికి రాజకీయ నాయకులని, కవులను, అలాగే పని వాళ్ళను ప్రశ్నించడం మొదలుపెట్టాడు. సో అతనికి ఏం తెలిసిందంటే, వాళ్ళందరూ కూడా వాళ్ళ ఫీల్డ్స్ లో స్కిల్డ్, అందరూ కూడా వాళ్ళ రంగాల్లో నైపుణ్యలే. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? దే ఫాల్స్లీ బిలీవ్ దే హ్యాడ్ కంప్లీట్ విజన్. వాళ్ళు తప్పుగా ఏం నమ్ముతున్నారంటే, వాళ్ళకు పూర్తిగా జ్ఞానం ఉంది, తామే జ్ఞానవంతులం అనుకోవడమే అది తప్పు అని చెప్తున్నారు. సోక్రటీస్ లైఫ్ మిషన్ ఏంటి? అతని యొక్క జీవిత లక్ష్యము అంటే ఫాల్స్ నాలెడ్జ్ని, తప్పుగా ఉన్న జ్ఞానాన్ని, అలాగే జనాలని ఎంకరేజ్ చేయడం, ట్రూ విజ్డమ్ వైపు, నిజమైన జ్ఞానం వైపు ప్రజల్ని పురికొల్పడం, ఎంకరేజ్ చేయడమే తన యొక్క జీవిత లక్ష్యం, లైఫ్ మిషన్ అని చెప్తున్నాడు. సో అలాగే అతను ఈ కంపేర్స్ హిమ్సెల్ఫ్ టు గ్యాడ్ ఫ్లై. సో గ్యాడ్ ఫ్లై అనేది ఒక ఈగ, ఇది గుర్రాలను, కౌస్ ని, లైఫ్ స్టాక్ ని, పశువుల్ని కుడుతుంది. సో అటువంటి దాంతో తాను పోల్చుకున్నాడు. ఎందుకు అంటే అది కుట్టినప్పుడు కౌస్ కానీ, హార్సెస్ కానీ అవి కదులుతాయి. సో అనోయింగ్, అది ఇరిటేట్ చేస్తారు. అలాగే ఇతను కూడా తన ప్రజల్ని, అథెన్స్ యొక్క ప్రజల్ని పట్టి కదిలిస్తున్నాడు. మీరు ప్రశ్నించండి, సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకోండి, ప్రభుత్వాలను ప్రశ్నించండి, ట్రూ విజ్డమ్ వైపు వెళ్ళండి అని వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాడు. అది అందుకే తనను గాడ్ ఫ్లైతో కంపేర్ చేసుకున్నాడు.
ఈ సివిక్ డ్యూటీ ఈజ్ టు ఛాలెంజ్ కంప్లసెన్సీ అండ్ పుష్ పీపుల్ టు థింక్ అబౌట్ జస్టిస్, ట్రూత్ అండ్ గుడ్నెస్. అతని పౌర విధి ఏంటి అంటే ఇది జనాలను, అథెన్స్ యొక్క ప్రజలని జస్టిస్ వైపు, న్యాయము, సత్యము, మంచి వైపు వాళ్ళని పురికొల్పడమే, వాళ్ళని నడిపేయడమే తన యొక్క ముఖ్యమైన విధి, కర్తవ్యము అని చెప్తున్నారు. సో ఇతరులాగా కాకుండా వెల్త్, పవర్, అధికారము, డబ్బు కోసం ఇతరులాగా కాకుండా సోక్రటీస్ మాత్రము పట్టణం యొక్క మోరల్ ఇంప్రూవ్మెంట్ కోసం ప్రయత్నం చేస్తున్నాడు. సో అలా ప్రజలని నైతికత వైపు నిలబడేట్టుగా, నైతికంగా వాళ్ళని అభివృద్ధి చేయాలని అతని యొక్క ప్రయత్నం. సోక్రటీస్ say he can't stop doing philosophy as believes it is divine duty from God to question and guide people towards truth and virtue. సో సోక్రటీస్ ఏమంటే తన యొక్క తత్వాన్ని తను వదిలేదు లేదు. ఎందుకంటే తాను ఏం నమ్ముతున్నాడు, ఇది డివైన్ డ్యూటీ ఫ్రమ్ గాడ్, దేవుడు తనకిచ్చిన యొక్క పని, ఆ కర్తవ్యాన్ని తాను ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఏంటి ఆ పని? సో క్వశ్చన్ చేయడం, ప్రజలకు నేర్పించడము, ప్రజల్ని నిజం వైపు, మంచి గుణాల వైపు వాళ్ళని గైడ్ చేయడమే తన యొక్క విధి అంటున్నాడు, కర్తవ్యం అంటున్నాడు. He asked the people that if his sons ever forget about virtue, they should criticize and correct them. సో ఇంకేం చెప్తున్నాడు అక్కడ ఉన్న ప్రజలకి ఆ ట్రయల్లో, విచారణలో, తన యొక్క కొడుకులు కూడా ఏమైనా నైతికత తప్పితే, నైతిక విలువలు తప్పితే వాళ్ళని కూడా క్రిటిసైజ్ చేయండి, విమర్శించండి, అలాగే కరెక్ట్ దెమ్, వాళ్ళని కూడా సరైన మార్గంలో పెట్టండి. ఎలాగైతే తాను ఇతరులను సరైన మార్గం పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నామో మీరు కూడా తన కొడుకులు, నా కొడుకులు తప్పు చేస్తే వారిని కూడా సరిదిద్దండి అని అక్కడున్న పీపుల్కి, జూకి చెప్తా ఉన్నాడు. ద జూ హౌవర్ ఫౌండ్ సోక్రటీస్ గిల్టీ. సో చివరికి సోక్రటీస్నే నేరం చేసినట్టుగా వాళ్ళు ప్రకటించారు. సో ఇది వాళ్ళు అక్కడ అతని డెత్ గురించి ఏం మాట్లాడాడు? ఈ సేస్ ఫీలింగ్ డెత్ ఇస్ ఇగ్నోరెన్స్. సో చావు అనేది ఇక్కడ అదొక ఇగ్నోరెన్స్ అంటున్నాడు, అజ్ఞానం అంటున్నాడు. ఎందుకంటే ఎవరికి తెలియదు డెత్ అనేది ఒక బ్యాడ్ థింగా, బ్లెస్సింగా, అది బ్యాడ్ థింగా లేదా ఒక దీవెన అనేది ఎవరికి తెలియదు అన్నాడు. అల్టిమేట్లీ చివరికి ఈ వాస్ సెంటెన్స్ టు డెత్, అతనికి మరణశిక్ష విధించబడింది. బై డ్రింకింగ్ పాయిజన్ హెమ్లాక్. హెమ్లాక్ అనే ఒక పాయిజన్ తాగించి చంపాలని అతనికి మరణశిక్ష విధించారు. సో ఇది సమ్మరీ. నెక్స్ట్ గ్లాజరీ, ఇందులో వచ్చిన పదాలు చూద్దాం. గ్యాడ్ ఫ్లై అంటే ఇవి హార్సెస్ ని, గుర్రాలని, పశువులని కుట్టే ఒక ఈగ. సో ఇది ఇక్కడ మనకి సాక్రటీస్ వాడింది ఏంటంటే తాను ఎప్పుడు కూడా పీపుల్ని పురుకొల్పుతాను, వాళ్ళని కదిలిస్తాను, ప్రశ్నించిన వైపు, అధికారులను ప్రశ్నించిన వైపు నేర్పుతాను, ట్రూ విజ్డమ్ వైపు వెళ్ళేట్టుగా చేస్తాను అనేది ఆ విధంగా కంపేర్ చేసుకున్నాడు. గ్యాడ్ ఫ్లైతో అతను పోల్చుకున్నాడు. ఇంపైటీ, సో దేవుని పట్ల ఎటువంటి రెస్పెక్ట్ లేకపోవడం, గౌరవం లేకపోవడము, సో రిలీజియన్ వ్యతిరేకంగా ఉండడమే ఇంపైటీ. ఇది సోక్రటీస్ పైన రెండవ ఆరోపణ. మొదటిది కరప్టింగ్ ద యూత్, అక్కడ ఉన్న యువతను అతను పాడు చేస్తున్నాడు అనేది మొదటి ఆరోపణ. రెండవ ఆరోపణ ఇంపైటీ. సో నెక్స్ట్ అరకిల్. అరకిల్ అనేది సో యాన్షియంట్ గ్రీస్ లో ఇది ఒక ఫీమేల్ ప్రీస్ట్ ఉంటుంది. సో ఆమె ఇక్కడ దేవుడి నుండి, అపోలో గాడ్ నుంచి వచ్చిన అడ్వైజ్ ని చెప్తుంది అనమాట. అంటే ఒక రకంగా ప్రొఫెసీ, భవిష్యవాణి చెప్తుంది. అది ఎక్కడ ఉందంటే డెల్ఫీ. డెల్ఫీ అనేది ఒక హోలీ ప్లేస్, అది మౌంటైన్ పైన ఉంది. అది మౌంటైన్ పేరు పెరాన్స్టస్. ఇది ఇక్కడ ఒక ఫీమేల్ ప్రీస్ట్ ఉంటుంది. సో మనం ఒరాక్యులెట్ డెల్ఫీ అని, ఒరాక్యులెట్ డెల్ఫీ will to able to answer questions with advice from the god Apollo. సో అపోలో దేవుడి నుంచి వచ్చిన అడ్వైజ్ ప్రకారం ఆమె క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్తుంది. సో అది ఒరాక్యులెట్ డెల్ఫీ. ఒరాక్యులెట్ డెల్ఫీలో సోక్రటీస్ వైజెస్ట్ మ్యాన్ అని తెలుస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.